పెళ్లికి నిరాకరించిందని మైనర్ బాలిక గొంతు కోసిన ప్రేమోన్మాది. తనతో కాకుండా ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుండడంతో కోపం పెంచుకున్న వెంకటేష్. నిండు 100 ఏళ్ల భవిష్యత్తును బలికొన్న ఉన్మాదం. తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు వెంకటేష్ కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపారు. మైనర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు. ప్రేమ పేరుతో వెంటపడి వేధించడమే కాకుండా తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కక్షతో ఓ ఉన్మాది మైనర్ బాలికను అత్యంత దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. కడప జిల్లా కాజీపేట మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిండు 100 ఏళ్ల భవిష్యత్తు ఉన్న చిన్నారి ఉన్మాది చేతిలో బలి కావడంతో ఇరు గ్రామాల్లో విషాదంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాజీపేటలో జరగని న్యాయం కాజీపేట నుంచి మైదుగురికి ఎందుకు పంపించారు డెడ్ బాడీ? ఇప్పుడు నిందితుడిని ఎందుకు పంపించినారు సార్? కాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ అనే యువకుడు కాజీపేట అగ్రహారానికి చెందిన ఓ మైనర్ బాలికను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చేవాడు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం నాడు బాలిక ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి కీర్తన గొంతు కోసి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు వెంకటేష్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఇంటికి వచ్చిన తండ్రి రామకృష్ణ చూడగా రక్తపు మడుగులో ఉన్న కూతుర్ని చూసి హుటాహుటిన కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి చేరుకోకముందే మార్గం మధ్యలోనే బాలిక ప్రాణాలు విడిచింది. తమకు కీర్తన ఒక్కగానొక్క బిడ్డ అని, అమాయకురాలైన తమ బిడ్డను దారుణంగా చంపేశాడని వాపోతున్నారు తల్లిదండ్రులు. దివాళ వ్యాపారానికి పోయి వచ్చినాం సార్. 10 నుంచి బయటకు వెళ్ళిపోయినాం. వచ్చే టయానికి 11-15 కల్లా వచ్చే కొద్దీ గొంతు కోసిపోయినారు. ఎవరు అనుకుంటారు? ఎవరని చెప్పింది? పాప చెప్పింది. కొట్టాల అయిపోయి వెంకటేశ్ పవిను వాళ్ళని వచ్చి కోసారని చెప్తాది. ఆ మాట వచ్చాది రాలేకుండా. ఎవరి మీద అనుమానం ఏం మాట్లాడు? పిల్ల కాదు సార్, అసలు పోదు. ఒకరు ఎవరు కొత్త పట్టించుకోదు. ఇంతసేపు ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు ఎవరు? వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళేనా? మాకు తెలియదు సార్, మాకు తెలియదు. వెంకటేష్ అంటే మా ఊర్లో మాత్రం మా కులం వాళ్ళు వెంకటేష్ అని ఒకరు ఉండరు. మరి వాళ్ళో కాదో ఆ పిల్లకి స్పృహ లేదు కాబట్టి ఒకరు పానం కొద్దిగా పానం ఉన్నింది అప్పుడు చెప్పింది. అనుమానం ఉంది సార్, పక్కన వాళ్ళు కొట్టాలలో అని చెప్పింది కాబట్టి వాళ్ళ మీద అనుమానం ఉంది సార్. మేము వచ్చే కొద్ది వాకిలేసి గొంతు కోసిపోయింది సార్. అడిగితే మళ్ళా పేరు చెప్పింది, కొట్టాలు వెంకటేష్ ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు అని చెప్పింది సార్. రక్తం కారుతా ఉన్నది. అంబులెన్స్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. దారిలో ఏం లేదు సార్, అటేం గొడవ పిల్లనే కాదు సార్, అటేం కాదు సార్. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించి పరారీలో ఉన్న నిందితుడు ఆవుల వెంకటేష్ ను స్వల్ప వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు మైనర్ కావడంతో నిందితుడిపై హత్య కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. తనతో కాకుండా ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుండడంతో వెంకటేష్ కోపం పెంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ దారుణ హత్య వార్త తెలియడంతో కాజీపేట అగ్రహారం ఆంజనేయ కొట్టాలు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 గ్రామాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నిందితుడిని పోలీసులు
అరెస్టు చేయగా శనివారం తెల్లవారుజామున వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అతన్ని మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా వెంకటేష్ ఎస్కార్ట్ గా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. పారిపోతున్న నిందితుడు వెంకటేష్ ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా నిందితుడు ఎదురు తిరగడంతో అతడి కాళ్లపైకి పోలీసులు కాల్పులు జరిపారు. వెంకటేష్ గాయపడగా కడప రిమ్స్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. నిందితుడు వెంకటేష్ ను అత్యంత కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువతలు మైనర్లపై జరుగుతున్న ఇలాంటి దాడులు సమాజాన్ని కలవరపెడుతున్నాయని, పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాజీపేటలో జరగని న్యాయం మైదుకూరులో ఏం జరుగుతుంది? అసలు కాజీపేట నుంచి మైదుకూరుకి ఎందుకు పంపించారు డెడ్ బాడీ? ఇప్పుడు నిందితుడిని ఎందుకు పంపించినారు సార్?